ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మౌనికా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ కుక్స్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో సమ్మర్ స్పెషల్ బనానాతో చేసుకునే 2 డిఫరెంట్ మిల్క్ షేక్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. ఇవి చాలా హెల్దీ అండి. అంతేకాకుండా వీటిని ఈవినింగ్ టైంలో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఇంట్లో వాళ్ళకి, ముఖ్యంగా కిడ్స్కి వీటిని ఇస్తే వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారు. అంతేకాకుండా వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా పెరుగుతాయి. హెల్దీ డ్రింక్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? అంతకన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మన లక్కీ కుక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ డ్రింక్స్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. అరటిపళ్ళు 2, మిల్క్ 1 గ్లాస్, జీడిపప్పు, బాదం, అలాగే ఖర్జూరం, షుగర్ 4 స్పూన్స్, అలాగే కొన్ని ఐస్ క్యూబ్స్. ముందుగా మనం బనానా మిల్క్ షేక్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. జ్యూసర్లో కొన్ని బనానా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఎక్స్ట్రా కావాలంటే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవచ్చు, లేదా ఈ షుగర్ ప్లేస్లో హనీనైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. 1/2 గ్లాస్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టుకొని మనం బ్లెండ్ చేసుకుందాం. చాలా ఈజీగా బ్లెండ్ అవుతుందండి. వితిన్ 5 మినిట్స్లో మనకి ఈ మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం సర్వింగ్ గ్లాస్లో తీసుకోవచ్చు. ఎటువంటి ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్గా మనం తాగేయచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, సింపుల్ అండ్ టేస్టీ బనానా మిల్క్ షేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు ఈవినింగ్ టైంలో ప్రిపేర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలాంటి డ్రింక్స్ని ఎక్కువగా తీసుకోవడానికి మీరు ప్రయత్నించండి. సెకండ్ డ్రింక్ బనానా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్. ముందుగా క్లీన్ చేసుకున్న మిక్సీ జార్లో బనానా ముక్కల్ని వేసుకోవాలి. 2 స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకోండి. ఈ షుగర్ ప్లేస్లో మీరు హనీనైనా యాడ్ చేసుకోవచ్చు, యాజ్ యూ విష్. అలాగే ఇందులోకి జీడిపప్పు, బాదం, ఖర్జూరాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటితో పాటుగా ఒక 1/2 గ్లాస్ మిల్క్ని యాడ్ చేసుకోండి. కొన్ని ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నిటిని వేసుకున్న తర్వాత మిక్సీ జార్కి మూత పెట్టుకొని స్మూదీగా బ్లెండ్ చేసుకోవాలి. మీకు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్, మీరు కనుక ఇలా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా టైం ఉంటే ఒక 1/2 అవర్ పాటు కొన్ని వాటర్లో జీడిపప్పు, బాదం, ఖర్జూరాన్ని నానబెట్టుకొని వేసుకుంటే ఇవి త్వరగా బ్లెండ్ అవుతాయి. లేదు అనుకుంటే ఒక 5 మినిట్స్ అనేది టైం పడుతుంది. ఇలా స్మూదీగా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం డైరెక్ట్గా సర్వింగ్ గ్లాస్లోకి తీసుకోవచ్చు. దీనిపైన నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ని చిన్నగా చాప్ చేసి వేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, బనానా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. చాలా హెల్దీ అండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, బనానాతో 2 టైప్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇది సమ్మర్ టైంలో ఇలాంటి వాటిని మనం ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మన హెల్త్కి చాలా యూజ్ అవుతుందండి. అంతేకాకుండా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి, పిల్లలు కూడా వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటారు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల ఫర్దర్గా పెట్టబోయే వీడియోస్ గురించి మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది.